ప్రణామాలు మహర్షి. మీలో ఏదో ఆనందం కనపడుతోంది. మీ చలవ వల్ల రాసుల సంపుటి మొత్తం ముక్తాకి అండగా నిలిచి తన తల్లిని మామూలు స్థితికి తెచ్చి అప్పగించాయి. ఆ కుటుంబం అంతా మీ దయ వల్ల చక్కబడింది. అదే అంతర్నేత్రంతో చూస్తున్నాను ఏకాక్ష. కానీ మీ తపోశక్తి ప్రశంసనీయ రుద్రాక్ష. ఎన్నో అద్భుతాలు చూశాను. శాస్త్రానికి కట్టుబడి ఒకే మార్గంలో పరిభ్రమించే గ్రహాలను, రాసులను గతి మార్చి సీతామహాలక్ష్మికి మళ్లీ పునర్జన్మనిచ్చారు. మీ తపోశక్తి శ్లాఘనీయం. ఏకాక్ష, మీరు నాలాంటి అద్భుత శక్తులున్న మహనీయులే. చేసిన చిన్నపాటి సాయానికే నన్ను తెగ పొగడేస్తున్నారే. ముక్తానందను ఆ జన్మ నుంచి ఈ జన్మ వరకు నేను దశహర మహర్షుల వారు గమనిస్తూనే ఉన్నాం. కానీ మీరు వాళ్ల మంచి చెడ్డల్ని కనిపెడుతూ మాతో పాటు వాళ్ల మేలు కోరుతున్నారు అంటే మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏకాక్ష, మనం మానవ మాత్రం కాదు, దివ్యానుగ్రహంతో వెలిసిన దేవదూతరం. హిందూ సాంప్రదాయాన్ని, వేదాల సారాన్ని సామాన్య ప్రజానీకానికి పంచిపెట్టి దైవాంశ సంభూతులకు అండగా ఉండాల్సిన వాళ్ళ మనలో మనకు పొగడతలేంటి? జరగాల్సిన మార్గాన్ని సుగమం చేయండి. దానికి చిన్న ఆటంకం ఉంది రుద్రాక్ష. ఆటంకమా? అవును. సీతామహాలక్ష్మికి, ముక్తాకి ఎవరి వల్లైతే చెడు జరగబోతోందో ఆ శంఖుని తన రెండో సంతానంగా గుర్తించింది. ఇప్పుడు అతనిపై సీతకు మాతృవాత్సల్యం పెరిగింది. అక్కున చేర్చుకుని వాడిని మమకారంతో లాలిస్తోంది. కానీ తన పక్కలో బల్లెం వాడే అనే విషయం గుర్తించలేదు. మరి మీరెందుకు ఆ విషయాన్ని ఆమెకు విశదీకరించలేదు? ఇది సమయం కాదు. ఎందుకంటే ఇప్పుడే తను గతమంతా గుర్తుకు తెచ్చుకుని మామూలు మనిషి అయింది. తల్లిలో మార్పుకి ముక్తా మురిసిపోతున్నాడు. ఇప్పుడు ఆ విషయాన్ని ఆమెకు మీరు చెప్పినా తెలిసినా మళ్లీ ఆమె ఆరోగ్య పరిస్థితి చిందరబందర కావచ్చు. అందుకే నేనామెకు ఆ విషయాన్ని చెప్పలేదు. ఆమెకు, ముక్తాకు వాటిల్లో పోయే ప్రమాదాన్ని సూచనప్రాయంగా చెప్పకపోతే వాటి వల్ల మన ముక్తా చిక్కుల్లో పడతాడేమో. అదే నా ఆందోళన కూడా. కానీ ఈ విషయం ఇటువంటి సమయంలో చెప్పడం అంత మంచిది కాదు. ఇప్పుడెలా రుద్రాక్ష? కొన్నాళ్లు మనము మౌనం వహిద్దాం. మరీ పెనుముప్పు వాటిలే ప్రమాదం ఏమైనా వచ్చినప్పుడు దాన్ని అంతం చేద్దాం. అలాగే రుద్రాక్ష. శుభం భూయాత్. చాలా తొందరగా వచ్చేసాం. పద పద రా బావా. అక్క, ఎలా ఉన్నావు అక్క? బాగానే ఉన్నానమ్మా. వదినా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నాను? అమ్మ సీత, నువ్వేనా? బావా, సీత ఇప్పుడే మామూలు మనిషి అయింది. మళ్ళీ గతాన్ని గుర్తు చేయకు. ఏంటన్నయ్యా, ఏ విషయం గురించి? ఏం లేదురా, అది పర్లేదులే, కూర్చో. ఇంకేంటి విశేషాలు? మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి? వ్యాపారానికి ఏముందమ్మా, బ్రహ్మాండంగా సాగుతోంది. అవును, మేము వచ్చినంతసేపు అయినా మన ముక్తానంద కనిపించడేంటి? అవును, ఏడి నా ముద్దుల మేనల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ ఆయనతో కలిసి బయటకు వెళ్ళాడు. వచ్చేస్తాడు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. నువ్వు ఉండు సీత, నేను తీసుకొస్తాను కదా. ఈ దరిద్రం ఇంకా ఇక్కడే ఉందా? అదెక్కడికి పోతుంది వదినా? తినమరిగిన పశువు చేను వదిలిపోదని ఈ ఇళ్లు మొత్తం చుట్టబెట్టిందే, అదెక్కడికి వెళ్తుంది? అక్క, ఏంటా మాటలు? సీత, పద్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అదో పెద్ద కిలాడి, మాయలాడి. బావా, అలా మా మీద కోపడతావు ఎందుకు సీత? నీ కొడుకు చేత చీకొట్టించి మీ ఆయన చేత మమ్మల్ని బయటికి గంటించింది. మనసుండబట్లేక మేము నిన్ను చూసి వెళ్దామని వచ్చాం. ఆఖరికి అది నిన్ను కూడా మార్చేసిందా? వదినా, ప్లీజ్ స్టాప్ ఇట్. తనెవరనుకుంటున్నావు? సతీ అనసూయ సీతాదేవో కాదు, నీ మొగుణ్ణి వల్ల వేసుకోవడానికి వచ్చిన శూర్పణఖ. ఇంకా చెప్పాలంటే అది నీకు సవతి. అక్క, అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మేడం, ప్లీజ్ డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఆహాహాహా, ఏం ప్రేమ వరకబోస్తున్నావే వదినా, ఇంకా ఆపుతావా? ఏమిటే, మేమేదో నీ మంచి కోరు చెప్తుంటే నువ్వు మామే దగ్గరతావేంటి? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి నీకు నీ మొగుడికి. అబ్బాబ్బాబ్బా, వచ్చి 5 నిమిషాలు కాలేదు, అప్పుడు మొదలు పెట్టారా? ఇంకా మీరంతా మనుషులుగా మారారనుకున్నాను.
ఇలా అనుమానం మనుషులుగా తయారయ్యారని మాత్రం ఊహించలేకపోయాను. చిచి. సీత మేడం, అయిన వాళ్ళవనే అభిమానం కూడా లేకుండా ఎలా అసహించుకొని వెళ్ళిపోయిందో చూసారా? ఇంకా ఏం మొహం పెట్టుకొని ఇక్కడ నిలబడ్డారు? పదండి. సూర్యాంబ, సీత పరాయిది కాదు, నా చెల్లెలు, మన ఇంటి ఆడపడచ్చు. ఈ రోజు ఏదో ఆవేశంలో మనం ఇల్లు విడిచి వెళ్ళిపోతే రేపు అది మనకి శాశ్వతంగా దూరం అవుతుంది. అవునదిరా, అన్నయ్య చెప్పింది కరెక్ట్. దానికి ఆ హక్కు ఉంది కాబట్టే అలా చేదరించుకు వెళ్లిపోయింది. వేరే వాళ్ళనైతే అది అలా అనగలుగుతుందా? పరాయి వాళ్ళు ఎవరైనా మనల్ని అలా చేదరించుకుంటే మనం ఊరుకోగలుగుతామా? అవును చెల్లెమ్మ, పద్మ చెప్పింది కరెక్ట్. నిజంగా మనం సీత మేలు కోరుకునే వాళ్ళమైతే మన సీతను ఎలాగైనా మనం కాపాడుకోవాలి. ఆ మాయలాడి మాయలో మదన్ ముక్తానందలతో పాటు సీత కూడా పడిపోయింది. ఎలాగైనా తన ఉచ్చు నుంచి బయటికి తీయాలి. మన సీతను మనం కాపాడుకోవాలి. ఓకే బావా. అవునదిరా. సూర్యాంబ, ఇంకొకసారి కూల్గా సీత గురించి ఆలోచించు. కూర్చోండి. సరే బావా. సార్, కాఫీ అక్కడ పెట్టి జాహ్నవి. ముందు ఆ క్యాలిక్యులేటర్ తీసి పక్కన పెట్టి కాఫీ తాగండి సార్. జాహ్నవి, ఐఎమ్ సారీ. కాఫీ చేయాలంటే నువ్వే జాహ్నవి. నువ్వు తెచ్చిన కాఫీ తాగేశాను. నా క్యాల్కులేటర్ ఇచ్చేస్తావా? ఓ షూర్. ఇంకా మీరు తీరిగ్గా మీ లెక్కలు చేసుకోవచ్చు. పద్మ, సీతను మన వైపు తిప్పుకోవడానికి ఇదే మంచి అవకాశం. అవునదినా. వదినా, అన్నయ్య ఇంకా ఆలస్యం ఎందుకు? పద. సీత, సీత, మేమేం చెప్పినా నువ్వు వినిపించుకోవు. నీ కళ్ళతో నువ్వే చూసావుగా మీ ఆయన గారి రాసలీలలో. మేం చెప్తే నమ్మలేదు. ఇప్పటికైనా అర్థమైందా? నువ్విలా చూస్తూ పోతే ఏదో ఒక రోజు నీ మొగుడు నా దగ్గరేసిపోతుంది. నువ్వు నీ బిడ్డ రోడ్డున పడాల్సి వస్తుంది. ఆడదానికి ఏ పోరైనా ఉండొచ్చేమో గాని సవతి పోరు మాత్రం ఉండకూడదు. ఊపిరి గొంతు దాటినా పర్వాలేదు గాని పసుపు కుంకాలు మాత్రం చేజారిపోకూడదు. సీత, మేమింత ఇదిగా ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో. అక్క, నన్ను ఒంటరిగా వదిలేండి ప్లీజ్. సరే పదవుతున్నా, మనకెందుకు.
జాహ్నవి, జాహ్నవి డ్రెస్ తీసురా. సీత, బాయ్ జాహ్నవి. కొంచెం టిఫిన్ చేసి వెళ్ళండి సార్. ఇప్పటికే టైం అయిపోయింది, వెళ్ళాలి. సార్. బాయ్ సీత. బాయ్. బాయ్ సార్. బాయ్ బాయ్ జాహ్నవి. మేడం, మీరు రండి టిఫిన్ చేద్దరు గాని. నాకొద్దు. అదేంటి మేడం, అసలే నీరసంగా ఉన్నారు, కొంచెం చేయండి. జాహ్నవి, విసిగించుకో, వెళ్ళు. అది కాదు మేడం, కొంచెం జాహ్నవి, వెళ్ళమని చెప్తున్నానా? అదేంటి సీత, అంత నెమ్మదిగా చెప్తే దానికి అర్థమవుతుంది. డోసు మీద డోసు ఇంకో 4 డోసులు ఇస్తే రోగం కుదిరేది. అక్క, మీరు కాస్త నోరు మూస్తారా? మా నోరు మూయించడం తప్ప నువ్వు చేసేదే ఉంది. చిచి, దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇక్కడ పెట్టు పద్మా. హలో, ఎవరు? నేను మదన్ని మాట్లాడుతున్నాను. అన్నయ్య, నేను సూర్యమ్మని మాట్లాడుతున్నాను. సీతను పిలవమంటావా? వద్దొద్దు, జాహ్నవిని పిలువు. అదేంటన్నయ్య, సీత ఇంట్లోనే ఉందిగా, జాహ్నవితో ఇంటి పని? జాహ్నవిని పిలవమన్నానా? సరే, పిలుస్తాను. జాహ్నవి, నీకు ఫోన్. హలో జాహ్నవి, నేను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. జాహ్నవి, సీత భోంచేసిందా? లేదు సార్. ఓహో, పోనీ ఉదయం టిఫిన్ అయినా చేసిందా? చేయలేదు సార్. మళ్ళీ తిన్నని మొండికేసిందా? జాహ్నవి, సీత ఇంకా పూర్తిగా కోలుకోలేదు. విసుక్కోకుండా నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. సార్, సీతా మహాలక్ష్మి గారు
నాకు తోబుట్టు కంటే ఎక్కువ. ఆవిడ గురించి మీరు నాకు ఇంతగా చెప్పాలా? చూసావా అప్పుడే వరుసలు ఎలా కలుపుతుందో. ఇది ఈ కొంపకేదో ఎసరు పెడుతుంది. ఓకే సార్, బాయ్. విన్నది చాలే, ఆడదారా. అయ్యో, అదేంటి జరిపావు? అలా ఆడితే ఓడిపోతావు. ఆటలో ఓడిపోతే ఏముందిలే, జీవితంలో ఓడిపోతే బాధపడాలి గాని. ఏమైందక్క? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇందాక మీ ఆయన ఫోన్ చేశాడు. సీతను పిలవమంటావా అన్నయ్య అని అడిగితే వద్దొద్దు, జాహ్నవిని పిలిస్తే చాలు అని అన్నాడు. ఈవిడ గారేమో వరుసలు కలుపుతూ మాట్లాడడం, ఒకటే ఈ కైకలు పకపకలు. ఆయన గారికి నీకంటే అదే ఎక్కువేమో. అదంటే తెగించింది, మీ ఆయనకైనా ఉండద్దు. జాహ్నవి మేడం, ఇందాక ఆయన ఫోన్ చేశారా? చేశారు మేడం. మరి నాకెందుకు చెప్పలేదు? అది అంటే మీరు మాట్లాడుకునేది ప్రైవేట్ విషయాలు మీకున్నాయా? మేడం, సార్ ఫోన్ చేసింది మీ గురించే. మీకు టైంకి భోజనం పెట్టమని చెప్పారు. అబ్బా, మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో! ఫోన్ చేసి మరీ టైంకి పెళ్ళాంకి పని మనుషుల చేత భోజనం పెట్టించే అంత ప్రేమ. భోజనమే పెట్టమన్నారా? ఆ భోజనంలో అంత విషయం కూడా కలిపి పెట్టమన్నారా? నోర్మోయ్, ఎందుకే నా జీవితంతో ఆడుకుంటావు? చెప్పు, నీకు కావాల్సింది డబ్బే అయితే ఎంత కావాలో చెప్పు. నీకు కావాలంటే ఎంత ఆస్తి అయినా రాసిస్తాను, అంతేకాని ఆ కాపురంలోకి మాత్రం వెంట్రాకు. మేడం ప్లీజ్. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా జీవితంలో అడుగు పెట్టాలని చూసావా? చంపేస్తాను. పోయి ఇక్కడి నుంచి. సీత, ఏమైందమ్మా? కొద్దిగా తలనొప్పిగా ఉందక్క. అడ్డమైన వాళ్ల కోసం అనవసరంగా అరిచి తలనొప్పి తెచ్చుకున్నావు. ఉండమ్మా, నీకు అమృతాంజం తీసుకొస్తాను. సీత, ఎలా ఉందమ్మా? హాయ్ జాహ్నవి. జాహ్నవి, ఏంటి జాహ్నవి, ఎందుకలా ఉన్నావు? నేను చెప్తాను, నన్ను అడగండి. సీత, ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? నేను మీకు పెళ్ళాక పనికిరానా, లేక నేనంటే మొహం మొత్తిందా? మగవారు కదా, నేను ఇంట్లో లేని సమయంలో దీన్ని తీసుకొచ్చి కులికుండొచ్చు. సీత, ఆ విషయం నేను అడగను, కానీ ఇప్పుడు నన్ను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాను. కాఫీ ఇవ్వాలంటే జాహ్నవి, టిఫిన్ పెట్టాలంటే జాహ్నవి, డ్రెస్ వేయాలంటే జాహ్నవి, ఆఫీసుకు పంపాలంటే జాహ్నవి. జాహ్నవి జాహ్నవి జాహ్నవి, ప్రతిదానికి జాహ్నవి అయినప్పుడు మరి నేనెవరిని? పని మనిషినా? చుట్టపు చూపుగా వచ్చిందన్నా, లేక ఉంపుడు గత్తినా? సీత, ఆగిపోయావంటయ్యా, కొట్టు. కొట్టి చంపే. మీ ఆనందానికి అదే కాదు. ఓహో, దీనికి అంతటికి కారణం మీరన్నమాట. మధ్యలో వాళ్ళేం చేశారు? తప్పు చేసింది మీరు, తలవంపులు తీసుకొచ్చింది మీరు. వాళ్ళంటారే. సీత, నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయటం పాపం. ఏంటా నిజాలు? అన్ని బాధ్యతలు దానికి అప్పగించడమా, లేక దాంతో రాజు పూసి తిరగడమా?
సీత స్టాప్ ఇట్. ఏ సీతామహాలక్ష్మి నిలదీసేసరికి మీ బండారం బయటపడుతుందని భయపడ్డారా? ఇందులో పరాయి వాళ్ళ జోక్యం అనవసరం. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు, నా వాళ్ళు. ముక్కు మొహం తెలియని దీన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంది మీరు. దానికోసం ఇంట్లో వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నది మీరు. జాహ్నవి, 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 జాహ్నవి తప్తి. జాహ్నవి, జాహ్నవి తలుపుతి. జాహ్నవి, నా మాట విను. జాహ్నవి, జాహ్నవి ఏం చేస్తున్నావు? జాహ్నవి, నా మాట విను. జాహ్నవి, జాహ్నవి, నా మాట విను. జాహ్నవి తలుపుతి. జాహ్నవి, జాహ్నవి, నా మాట విను. జాహ్నవి, జాహ్నవి, నా మాట విను. జాహ్నవి, నా మాట విను. జాహ్నవి, 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 జాహ్నవి. సారీ సార్, ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం నాకు లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషంగా బతకగలననే ఆత్మస్థైర్యం నాకుంది. అందుకే వెళ్తున్నాను సార్. వస్తాను సార్. జాహ్నవి, ఆహాహాహా. ఏమి నంగనాచివే. అమ్మో అమ్మో, పచ్చని సంవత్సరాల్లో చిచ్చు పెట్టింది మా మరిది గారి ముందే మమ్మల్ని చెడ్డవాళ్ళని చేసి ఏం చక్క తిప్పుకుంటూ ఉడాయిస్తుంది. ఇప్పటికైనా ఈ దరిద్రం వెళ్తుంది. వెళ్ళని పద్మ, ఇకనైనా మా సీత మనశ్శాంతిగా ఉంటుంది. నోరు ముయ్యండి. ఇంకొక మాట మాట్లాడారో చంపేస్తాను. మీలాగా ఎన్నిసార్లు చీకుట్టినా తుడుచుకుపోయే క్యారెక్టర్ కాదు తనది. అసలు జాహ్నవి గురించి ఏం తెలుసు మీకు? సార్, సార్ ప్లీజ్, నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా ఇక ఇంతటితో ఆపేయండి. ఈ గొడవని ఇంకా పెద్ద చేయొద్దు. అదిగా జాహ్నవి. జాహ్నవి ఆగు. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మా, ఒక సాటి ఆడదాన్ని రాత్రిపూట బయటికి పంపుతావా? ఏమైందమ్మా నీలో ఉన్న మంచితనం? ఈ మూర్ఖులతో కలిసి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావా? ముక్తా, నన్ను చెప్పని అమ్మా. నువ్వు దూరమయ్యావన్న బాధతో పిచ్చివాళ్లా మారిన నాన్నను మామూలు మనిషిని చేసింది జాహ్నవి. నాకు తల్లి లేని లోటు తెలియకుండా చేసింది జాహ్నవి. లాస్ లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తెచ్చింది జాహ్నవి. హాస్పిటల్లో పడి ఉన్న నిన్ను అయిన వాళ్ళు ఎవరూ ఆదరించకపోతే ఓర్పుతో నీకు సేవలు చేసి నిన్ను మామూలు మనిషిని చేసింది జాహ్నవి. ఇప్పుడు ఆ జాహ్నవియే నీ మూలంగా బయటికి వెళ్లిపోతోంది. పగవాళ్లను సైతం ప్రేమించే నువ్వు జాహ్నవిని ఎందుకమ్మా ద్వేషిస్తున్నావు? నీకు, నీ కొడుక్కి, నీ కుటుంబానికి ఇంత మేలు చేసిన జాహ్నవికి ఇదేనా అమ్మా నువ్వు ఇచ్చే బహుమానం? చెప్పమ్మా. ఇంకా కూడా నీకు ఇష్టం లేదంటే చెప్పు. ఈ క్షణమే జాహ్నవి వెళ్లిపోతుంది. కానీ ఇలా అవమానించి అర్ధాంతరంగా ఆమెను బయటికి పంపితే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడమ్మా. తోడబుట్టిన చెల్లెలని నువ్వైనా వచ్చావా పెద్దమ్మా? అత్తయ్య, మా అమ్మ హాస్పిటల్లో ఉంటే ఆడపడుచు కదా అని నువ్వు వచ్చి సేవలు చేశావా? అమ్మా, అయిన వాళ్ళు అంటావు. ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? అయిన వాళ్ళకి జాహ్నవికి మధ్య ఎంత తేడా ఉందో? నిజంగా జాహ్నవి నీకు ద్రోహం చేయాలనుకుంటే ఈ రోజు నీకు జాహ్నవిని నిలదీసే అవకాశం వచ్చేది కాదమ్మా. జాహ్నవి గురించి మీకెవరికి తెలియని నిజం ఒకటి ఉంది. సార్, నువ్వు ఆగు జాహ్నవి. అమ్మా, జాహ్నవికి పెళ్లి చేసుకోవాలనే ఆశ, అదృష్టం రెండూ లేవమ్మా.
ఆమెకు కుజదోషం. పెళ్లైన మరుక్షణమే భర్త మరణిస్తాడని ఆమె జాతకంలో రాసుంది. ఒకరోజు నేను ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఈ విషయం తెలిసింది. నేను చాలా ఫీల్ అయ్యాను. మంచి మనసున్న మనిషి జాతకాన్ని భగవంతుడు ఎందుకు ఇలా రాశాడా అని బాధపడ్డాను. అసలే ఒంటరితనంతో బాధపడుతున్న జాహ్నవి ఈ విషయాన్ని పదే పదే తలుచుకుని కుమిలిపోకూడదని నేనే మన ఇంటికి తీసుకొచ్చాను. తప్ప అమ్మా? నిజానికి మీరు అవమానించింది జాహ్నవిని కాదమ్మా, నన్ను, నా అభిమానాన్ని. చెప్పమ్మా, జాహ్నవిని లోనికి వెళ్ళమని నువ్వే చెప్పమ్మా. సారీ జాహ్నవి. వెళ్ళొస్తా ముక్త. అలాగే పెద్దమ్మా. జాహ్నవి, నీ గురించి తెలియక అనరాని మాటలు అని నీ మనసును కష్టపెట్టావు. మమ్మల్ని క్షమించు. అవునమ్మా జాహ్నవి, నా చెల్లెల కాపురి ఎక్కడ కూలిపోతుందేమోనని అలా మాట్లాడనే కాని నీ మీద కోపంతో కాదమ్మా. అవేమీ మనసులో పెట్టుకోకు. భలేవారే, అవన్నీ నేనెప్పుడో మర్చిపోయాను. ఏంటి బావా, ఏమీ మర్చిపోలేదు కదా? ఏమీ మర్చిపోలేదు, ఇంకా వాళ్ళు రావటమే. అన్నయ్య గారికి మా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా. అదేంటి సూర్యాంబ అలా అంటారు? కుటుంబంలో గొడవలు తాటాకు మంటలు లాంటివి. ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా పోతాయి. ఎలాగైతేనే అపార్థాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అందరం ఒకటయ్యాం. పద్మ, త్వరగా రండి. వస్తున్నానండి. ఈ ఆడవాళ్ళు ఇంతే బావా, ముచ్చట్లంటే బంగారం, మొదలు పెట్టారంటే వదలరు. అవునవును. వెళ్ళొస్తామమ్మా సీత. అలాగే అక్క. వస్తాను జాహ్నవి. వస్తాను సీత. బాయ్ పెద్దమ్మా. జాహ్నవి వస్తాను. వస్తాను. వెళ్ళొస్తానన్నయ్య. మంచిదమ్మా. బాయ్ అత్తయ్య. బాయ్.